హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ క్రియేషన్స్. ఈరోజు నా వర్క్ బ్లౌజెస్ సెకండ్ పార్ట్ అండి. ఈ వీడియో ఈరోజు నా వర్క్ బ్లౌజెస్ చూద్దాం. ఇది ఉప్పాడ శారీ మీదండి, పోచంపల్లి బోర్డర్ ఉంటుంది. శారీ మొత్తం పింక్, పళ్ళు వచ్చి బ్లౌజ్ కలర్ ప్యారెట్ గ్రీను. సో శారీ పింక్ కాబట్టి నేను పింక్ కుందన్స్ అంటించాను. నెక్స్ట్ బోర్డర్కి జర్దోజీ స్టోన్ చైన్, బాల్ చైన్, నెక్స్ట్ స్టోన్ చైన్, జర్దోజీ వేసి అటు ఇటు కూడా జరీ చైన్ వేసానండి. సో సింపుల్గా ఇలా కుందన్స్ అంటించి పోసు కుట్టి, కొంచెం పెద్ద పోసు ఏమో మధ్యలో పెద్ద పోసు వేసానండి. సో ఇది నెక్స్ట్ ఇది వన్ సైడే వేసాను. జుమ్కి అంటే కొంచెం బెల్ మోడల్లోనే ఉంటుంది. మిర్రర్ కుట్టి మిర్రర్ చుట్టూరు వర్క్ చేసి మిర్రర్ నుంచి కిందకి ఇలా వెల్లడిలా వేసాను. సో లైన్కి అటు ఇటు కూడా సేమ్ స్టోన్ చైన్ కుందన్స్ వేసాను. సో బెల్లలో మాత్రం ఇలా కొంచెం డిఫరెంట్ షేడ్ తీసుకున్నాను, బ్లూ షేడు. నెక్స్ట్ ముడికుట్టు వేసానండి. పోచంపల్లి డిజైన్లో కొన్ని కలర్స్ ఉన్నాయి, బ్లూ, పింక్, ఎల్లో అలా. సో దాన్ని బట్టి ఇలా వేసాను. కింద 3 బెల్స్ కూడా ఇలా వేసాను. సేమ్ ముడికుట్టు పైన ఎలా వేసాను అలాగే వేసాను, కానీ కింద బెల్కి మాత్రం కొంచెం డార్క్ షేడ్ తీసుకున్నాను. బుట్ట కుందన్ అంటించి కుందన్ చుట్టూరు పోసు కుట్టేసాను. సో హ్యాండ్స్కి సింపుల్గా నెక్కి ఏ బోర్డర్ అయితే వేసానో అదే వేసి బుట్ట కుట్టేసానండి. మ్యాక్సిమం నేను చేసుకునే వర్క్ బ్లౌజెస్ అన్నిటికి కూడా లెఫ్ట్ సైడ్ ఉంచేస్తానండి, కొద్దిగా పినిస్ పెట్టుకోవడానికి. ఏవో కొన్ని బ్లౌజెస్కి అయితేనే పై వరకు కుడతాను. ఇది సెకండ్ బ్లౌజ్. దీనికైతే ఎంబోజింగ్గా మనం వేసుకుంటాం కదండి హ్యాంగింగ్స్ కోసం బ్లౌజ్కి, అదే అంటించేసి పోసు కుట్టి అంటిద్దాం అనుకున్నాను, కానీ చిన్న మిస్టేక్ చేశానండి. ఇక్కడ టాకాలు వేసేసాను. టాకాలు వేసేయడంతో కొద్దిగా మధ్య మధ్యలో లూజ్ వచ్చినాయి. నెక్స్ట్ హ్యాండ్ సింపుల్గా బార్డర్ వేసి అలా చేశాను. బూటీ కోసం బేసు స్టోను అంటించేసానండి. నెక్ కొద్దిగా పెద్దది అవడం వల్ల నేను నెట్ వేసాను. ఇది కూడా ఒక మోడలే కదా. సో నెట్ వేసి మధ్యలో అది లేస్ది కట్ చేసి అలా వేసానండి. థర్డ్ బ్లౌజ్. ఇది చాలా ఈజీ అండి. సింపుల్గా ఎంబోజింగ్గా సిల్క్ థ్రెడ్స్ తీసుకుని స్టిచ్ చేశాను. అటు ఇటు స్టోన్ చైన్ అంటించేసాను. కుందన్స్ ఇవి మన ఇష్టం, ఎలాగైనా అంటించుకోవచ్చు. అంటించేసి కుందన్ చుట్టూరు జర్దోజీ స్టిచ్ చేసేయడమే. కాకపోతే కొంచెం డిఫరెన్స్ కోసం అక్కడ 2 చోట్ల మాత్రం కొంచెం పెద్ద సైజులో కుట్టానండి. కుందన్ చుట్టూరు స్టోన్ చైన్ జర్దోజీ, మళ్ళీ స్టోన్ చైన్ జర్దోజీ అలా కుట్టాను. ఇటు సైడు ఎలాగా పళ్ళు వచ్చేస్తుంది అనేసి కుట్టలేదు. హ్యాండ్ ఏమో కొంచెం ఇలా కర్వ్ షేప్ తీసుకున్నా. దీనికి కూడా సేమ్ నెక్కి ఎలా అయితే అంటించి కుట్టామో హ్యాండ్కి కూడా అంతే. నెక్స్ట్ ఇది మా మదర్ బ్లౌజ్ అండి. మా మదర్ బ్లౌజ్కి చేశాను. సేమ్ దీనికి కూడా శారీలో ఏ షేడ్స్ అయితే వచ్చినాయో ఆ షేడ్స్తోని ఎంబోజింగ్ స్టిచ్ చేసి పోసు కుట్టాను. కొంచెం అమ్మ ట్రెడిషనల్గా కావాలందనేసి ఇలా స్టిచ్ చేశాను. కుందనికి బూటీ కింద స్మాల్ సైజ్ కుందన్ వేసి చుట్టూరు జరీ చైన్ వేసేసానండి. హ్యాండ్స్కి కూడా సింపుల్గా మన నెక్కి ఏదైతే వచ్చిందో హ్యాండ్స్కి కూడా అదే. ఈ కుందన్ చుట్టూరు 4 కుందన్స్ ఒక్క కలర్, 4 కుందన్స్ గ్రీన్ అండ్ పింక్ తీసుకుని స్టిచ్ జరీ చైన్ ఎలా అయితే వేస్తామో నీడిల్తో వాటి చుట్టూరు అలాగే సిల్క్ థ్రెడ్తో చైన్ వేసి పైన మళ్ళీ జరీ చైన్ స్టిచ్ చేసాను. మీకు హ్యాండ్ చూపించినప్పుడు తెలుస్తుంది. ఇంకా చెప్పాను కదా, మ్యాక్సిమం నేనైతే ఇలా పైన వదిలేస్తానండి. చూసారుగా ఫ్రెండ్స్,
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.